ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బంగారం ధరలు చూసుకుంటే గత వారం రోజులుగా కొంచెం స్వల్పంగా పెరుగుతున్నాయని చెప్పుకోవాలి. అంటే యుఎస్ డాలర్, ఈ రుణాలకి సంబంధించిన క్రైసిస్ వల్లే ఈ గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయంటే ఏమంటారు సార్? ఖచ్చితంగా వాస్తవం. ఎందుకంటే డాలరు ఒకప్పుడు ఎప్పుడు కూడా స్ట్రెంగ్థనింగ్ అయ్యేది. ఈ మధ్యకాలం కొద్ది వీక్ అవుతుంది. ఎస్పెషల్లీ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత మార్కెట్లో హైలీ వాలటైల్ సిచ్యువేషన్ పెరిగింది. అంటే ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది. దీనికి అనేకమైన కారణాలు. అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. దీనికి ఒక కోర్ కమిటీ ఉంటుంది, గోల్డ్ బులియన్ మార్కెట్కి. అదే ఇండియాలో కానీ వరల్డ్లో కానీ. దాన్ని బట్టి ఎవ్రీడే మార్నింగ్ 11 o'clock గోల్డ్ రేట్ మీకు డిక్లేర్ చేస్తారు. ఇవాళ ఉన్నది రేపు ఉంటుంది, పెరిగింది. అది సేమ్ థింగ్ విత్ స్టాక్ మార్కెట్. ఇక్కడ ఏమవుతుందంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో చాలా వరకు తేడాలు వస్తున్నాయి. రెండో పాయింట్ యుఎస్ ఎకానమీ కండిషన్. మూడోది ట్రంప్ తాలూకా నిర్ణయాలు. నాలుగోది ఇప్పుడు మన వీసాలు అన్నీ చూసి ఎంప్లాయ్మెంట్ పరిస్థితి. ఐదోది ట్యాక్స్లది, పన్నులు ఎక్కువ చేయడం. ఇవన్నీ కూడా రకరకాల రీజన్లో రకరకాలుగా ఎఫెక్ట్ అనేది నెగిటివ్ సైడ్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే పాకిస్తాన్లో యుద్ధం అయిన పాకిస్తాన్ ఇండియా అయినప్పుడు ట్రంప్ చెప్పిన మాట ఎవరు వినలేదు. ఈయన చెప్పిన తర్వాత కూడా వాడు బాంబు వేశాడు మన మీద. సో అప్పుడు మోడీ గారు ఏమన్నారు, ట్రంప్ నువ్వు మధ్య మీడియేషన్ చేయక్కర్లేదని చెప్పాడు. సో అమెరికా ఒకప్పుడుకి ఇప్పటికి చాలా తేడా ఉంది. అమెరికన్ ప్రెసిడెంట్లో కానీ, స్టైల్స్లో కానీ, రెస్పాన్సిబిలిటీ కానీ ఒక దూకుడు అనేది కనిపిస్తుంది. అండ్ ఎప్పుడు ఎలాంటి డిసిషన్ వస్తుందో ఎవరు తెలియట్లేదు. డాలర్ ఎప్పుడు పడిపోద్ది. అంతకుముందు రికార్డ్ చూసుకుంటే డాలర్ ఎప్పుడు ఇలా పెరుగుతూనే ఉండేది. మన రూపీ వీక్ అవుతుండేది, పెరుగుతుంది. ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు 10 రూపాయలు 15 రూపాయలు ఉండేది. ఇప్పుడు 88 రూపాయలు 87 రూపాయలు అవుతుంది. సో అంటే ఎంత మార్పు వచ్చింది? 5-6 times పెరిగిపోయింది. సో ఇది పెరుగుతూనే ఉంది. బట్ ఈ మధ్యకాలంలో మేబీ లాస్ట్ 10-15-20 daysలో డాలర్ వీక్నింగ్ అవుతుంది. డాలర్ వీక్నింగ్ అవుతుంది, రూపీ స్ట్రెంగ్త్ అవుతున్నట్టు అర్థం. అది పెరిగితే తగ్గుతుంది, తగ్గితే అది పెరుగుతుంది. సో ఈ 5-6 రీజన్స్ ఉన్నాయి గోల్డ్ రేట్ పెరగడానికి, తగ్గడానికి. ఇప్పుడు ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు ఏంటంటే ఈ పరిస్థితి మంచిది కాదు. ఈ ట్యాక్స్ విధానం అనేది చాలా రిలేషన్షిప్ దెబ్బతిన్నది. ఇప్పుడు మనకి కానీ, చైనాకి కానీ, మెక్సికో కానీ, జపాన్ అందరూ ఏం చేస్తున్నారంటే దే వాంట్ టు ప్రొటెక్ట్ దేర్ కంట్రీ. దే డోంట్ వాంట్ అదర్స్ టు కమ్ అండ్ ఎర్న్ మనీ ఫ్రమ్ దేర్. యుఎస్ స్టూడెంట్స్ అనుకుంటే చదువుకొని మన వాళ్ళు డబ్బులు సంపాదించుకు దాని చదవండి వెళ్ళిపోండి అంటారు. మీరు చదవడానికి 50 లక్షల కోటి రూపాయలు కట్టండి అమెరికాకి, చదువుకొని సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళిపోండి అంటున్నారు. బట్ అది వాస్తవం కాదు కదా. మన వాళ్ళు వెళ్ళిందే 50 లక్షలు పెడితే 55 కోట్లు సంపాదించడానికి వెళ్తారు. అక్కడ సిచ్యువేషన్ వేరుంది. ఇవన్నీ కూడా పొలిటికల్ సిచ్యువేషన్కి, పొలిటికల్ ఇన్స్టెబిలిటీకి ఈయన తీసుకుని ఇమిగ్రేషన్, XYZ డెసిషన్, ఎస్పెషల్లీ టాక్సేషన్ ఈజ్ గోయింగ్ టు ప్లే వెరీ మేజర్ రోల్. ఎందుకంటే టాక్సేషన్ అనేది పెద్ద సబ్జెక్ట్ అండి. టాక్సేషన్ 100% చేసాడంటే మనం 100 రూపాయలు ఎదుర్కొనేది 200 అయిపోద్ది. ఎవరు ఎక్స్తారు? ఇంక్రీజ్ అనేది 5-10% ఓకే. దే వాంటెడ్లీ కార్నర్ దిస్ సమ్ కంట్రీస్ విచ్ ఆర్ థ్రెట్. చైనా ఇస్ ఎ థ్రెట్ టు అమెరికా. ఇండియా ఇస్ ఎ బిగ్ థ్రెట్. మన యుద్ధం అయినప్పుడు ఏమైంది? సమాధానం పాకిస్తాన్ చెప్పలేదు ఇండియా. ఎవరికి చెప్పింది? మరి ఎంటైర్ వరల్డ్కి చెప్పింది, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. పాకిస్తాన్ డైరెక్ట్గా చెప్పినా మిగతా వాళ్ళకి ఇండైరెక్ట్ చెప్పింది. హమ్ కిసీసే కమ్ నహి, మనం దేనికి తీసుకోం, మాతో పెట్టుకుంటే మీరు తాటోలు ఇస్తామని చెప్పాడు మోడీ గారు. చెప్పిన డైలాగ్ అయితే కాదు. అందుకని పాకిస్తాన్ కాలబేరం వచ్చింది. లేకపోతే ఎప్పుడు రావాలి? ఇప్పుడు మనం తీసుకుని పాకిస్తాన్ ఇంకో నెల రోజుల్లో ఇలాగే ఉంటే ఇట్లా ఆటోమేటిక్ అంటే ఒరిజినల్ సూసైడ్ అయిపోతుంది. బతుకుంటారు కానీ హాఫ్ డెడ్. అందుకనే వాళ్ళు స్లో అయిపోయారు. జరుగుంటే మాత్రం డిఫరెంట్ ఉంటుంది సిచ్యువేషన్. మన ఆర్మీ ఎంత స్ట్రాంగ్ ఉందంటే, ఆర్మీ కానీ నేవీ కానీ ఫుల్లీ ప్రిపేర్డ్. పెద్ద పెద్ద మిసైల్స్ కానీ, పెద్ద పెద్ద రాకెట్ కానీ చూసుకుంటే, నేను ఏదో చూసాను యూఎస్ గంటకి 15,000 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుందంట గంటకి. వెరీ హైలీ ఇంపాసిబుల్. 15,000 కిలోమీటర్ ఎంత స్పీడ్ ఉంటుంది? ఇలా అనగానే వెళ్ళిపోతుంది అది. 15,000. సో అలాంటి టెక్నాలజీ ఇండియా ఒకప్పుడు కొనుక్కునేది. కానీ ఇండియాలో ఇప్పుడు గొప్పతనం అంటే మేక్ ఇన్ ఇండియా. ఇండియా ఇస్ డెవలప్డ్ ది క్యాపబిలిటీస్ ఆఫ్ డెవలపింగ్ ద సేమ్. వాళ్ళు మనకు ఆర్డర్స్ ఇస్తున్నారు. ఒకప్పుడు మనం ఆర్డర్స్ ఇచ్చి తీసుకునేవాళ్ళం. బట్ పాకిస్తాన్కి అంత స్టెబిలిటీ లేదు కదా. సో కమింగ్ బ్యాక్ టు గోల్డ్ రేట్ అనేది ఏంటంటే, జనరల్గా మనకు తెలిసి 1,03,000 1,04,000 వెళ్ళింది ఒక పీక్గా. తర్వాత మళ్ళీ 95,000 పడిపోయింది. ఈరోజు నిన్న 97,000 98,000 ఉంది. నాకు తెలిసి 1 lakh బెంచ్ మార్కులు సెట్ అయిపోతావు. 1-2,000 ఇటు అటు, అంతకంటే పెద్దగా ఇప్పుడు ఇమీడియట్గా పెరగదు.
మేబీ మళ్ళీ డాలర్ స్ట్రెంగ్థనింగ్ అయితే కొద్దిగా మళ్ళీ తేడా రావచ్చు. ఈ పసుపు పచ్చదనం పసుపు లోహం అంటారు ఇవన్నీ గోల్డ్ని. ఈ గోల్డ్ అనేది ఎప్పుడు కూడా ఇండియన్కి ఆల్వేస్ ఏ ట్రెడిషన్, ఇట్స్ ఎ సెంటిమెంట్, ఇట్స్ ఎన్ ఎమోషన్. గోల్డ్ ఇస్తే ఆ ఆడపిల్లలు ఎంత ఆనందపడతారంటే అంత ఆనందపడతారు. అలాంటిది మన హైయెస్ట్ మనం ఇండియా నాకు తెలిసి సంవత్సరం టన్స్ ఆఫ్ గోల్డ్, నాట్ కేజీస్, టన్స్. 20,000 టన్నులు ఎంతో ఉంది ఆ ఫిగర్ అంత కన్జంప్షన్ ఉంది అంటే మన హైయెస్ట్ అంట. సో గోల్డ్ కొనేవాడు యుద్ధాలు జరిగినప్పుడు పాకిస్తాన్ ఇండియా యుద్ధం అప్పుడు కూడా గోల్డ్ ఎఫెక్ట్ అయ్యేది. నిధులు రిలీజ్ అవుతుంది, అంతమంది సెంట్రల్ రిజర్వ్స్ ఉంటాయి. యుద్ధంలో ఉన్నట్టు ఇన్కమ్ రానప్పుడు కంట్రీ బతకడానికి సెంట్రల్ రిజర్వ్ నిధులు రిలీజ్ చేసి గోల్డ్ అమ్మేస్తారు మార్కెట్లో. ఎప్పుడైతే 2,000-3,000 టన్నులు వచ్చింది అనుకోండి, అప్పుడు కొద్దిగా రేట్ తగ్గుతుంది. మళ్ళీ అయిపోగానే మళ్ళీ ఇట్స్ డిమాండ్ వర్సెస్ సప్లై గ్యాప్. సో గోల్డ్ అనేది మనం ఊహించు, బట్ యాజ్ ఇట్ ఈజ్ చూసుకుంటే లాస్ట్ 3-4 monthsలో 25,000-30,000 దాకా పెరిగింది మనకి చూసుకుంటే గోల్డ్. అండ్ అది స్థిరత్వంగా ఇప్పుడు 95 to 1 lakh స్టేబుల్ అయిపోయింది. సో ఫ్యూచర్లో పెరుగుతుందా లేదంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్, బట్ డెఫినెట్గా నాకు తెలిసి 1 lakh బెంచ్ మార్క్ అయితే రీచ్ అయిపోతుంది. అంటే అమెరికా ఫినాన్షియల్ క్రైసిస్ వల్ల ఇప్పుడు బంగారం ధరలు పెరుగుదల కనిపిస్తుందని అనుకోవచ్చు అంటారు. 100%. ఎందుకంటే అమెరికా కండిషన్ ఇప్పుడు అమెరికా ఈజ్ బిగ్ బ్రదర్ టు ఎవ్రీ కంట్రీ. ఇంతకుముందు చెప్పాను, అమెరికా ఏది చెప్తే అది ఫైనల్. అమెరికాలో తుమ్మినా దగ్గినా ఇక్కడ తుమ్మినట్టు తగ్గినట్టే. అమెరికా బ్యాక్ వెళ్తుంటే వరల్డ్ బ్యాక్ వెళ్తున్నాను. అదే ఒక పర్టికులర్ మెక్సికో బ్యాక్ వెళ్తే వరల్డ్ బ్యాక్ వెళ్తుంది. అమెరికా బ్యాక్ వెళ్తే మాత్రం అమెరికా ఈజ్ ఆల్వేస్ ప్రైమ్ పర్సన్, లీడర్. జంగల్లో సింహం ఎట్లా ప్రపంచంలో అమెరికా అట్లా ఉంటుంది. కాకపోతే ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం చాలా ఆలోచించి తీసుకోవాలి. దెబ్బడో తీసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది, ఎంటైర్ 150-200 కంట్రీలు ఏవైతున్నాయి స్మాష్ అయిపోతాయి. ఒకసారి 2008లో రెసిషన్ ఎంటైర్ యూఎస్ మార్కెట్ కొలాప్స్ అయింది. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు అయి ఉంటారు నాకు తెలిసి. 2008లో చాలా పెద్ద రెసిషన్ వచ్చింది. రియల్ ఎస్టేట్ అన్ని మార్కెట్లు పడిపోయాయి, టోటల్లీ స్టార్వింగ్. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తుంది అంటున్నారు, ఇంకొక 2-3 సంవత్సరాలు మనకు తెలియదు. అది సరైన నిర్ణయాలు తీసుకొని సంబంధాలు బాగా పెట్టుకుంటే రాష్ట్రం టు రాష్ట్రం, కంట్రీ టు కంట్రీ బాగుంటుంది. బట్ వీ డోంట్ నో వాట్ ది గవర్నమెంట్ పీపుల్ విల్ టేక్. ఆ డెసిషన్ ఏం తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అంటే మనం రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉంది మనకి. కొనుక్కునేవాడు కొనుక్కుంటాడు, అమ్ముకుంటాడు, ఏమి చేయడు, ఏమి చేయటం. 3 రకాలు: కొనుక్కునేవాడు, అమ్ముకునేవాడు, స్టేబుల్గా ఉన్నాడు, కొనడు, అమ్మడు. సో అక్కడ ఉన్న మార్కెట్ షేర్ మార్కెట్ లాగా అయిపోయింది. గోల్డ్ అంతమంది ఆర్నమెంట్ కింద వాడుకునేవారు, గోల్డ్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో చేస్తున్నారు. సో దట్స్ అ బేసిక్ చేంజ్. సిల్వర్ కూడా మనం వాడడం పెరిగింది, సిల్వర్ కన్జంప్షన్ పెరిగింది. అంతకుముందు కొన్నట్లుగా వాడుకుంటే దేవుడి పళ్ళకి గ్లాసులు వాడు, ఇప్పుడు అలా కాదు కదా. ఇట్స్ డ్యూ టు ఇండస్ట్రీకి ఎప్పుడైతే వాడతారో దాని కన్జంప్షన్ పెరిగితే రేటు పెరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.